సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన T20 వరల్డ్ కప్ 2024లో సంచలనాలకే సంచలనం నమోదైంది. టోర్నీ ప్రారంభంలో ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద జట్లకు సైతం షాక్నిస్తూ ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్స్కు చేరింది. ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి మరీ గ్రూప్ 1 నుంచి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య సూపర్ 8లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో నాటకీయ పరిణామాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ గెలిచి సెమీస్కు చేరింది. దీంతో గ్రూప్ 1లో 4 పాయింట్లు సాధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరింది. సుబ్బి పెళ్లి వెంకి చావుకొచ్చినట్లు ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపు ఆస్ట్రేలియా కొంపముంచింది. ఇంతకు ముందు ఆస్ట్రేలియాపై గెలిచి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్పై నెగ్గి సెమీస్కు చేరింది. ఇక సూపర్ 8లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఓడినటువంటి ఆస్ట్రేలియా బంగ్లాదేశ్పై మాత్రమే నెగ్గి కేవలం 2 పాయింట్లతోటి గ్రూప్లో 3వ స్థానంలో నిలిచి ఇంటి ముఖం పట్టింది. ఈ నెల 27 గురువారం నాడు జరిగేటటువంటి తొలి సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికాతోటి ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్కు చేరేటటువంటి అద్భుతమైన అరుదైన అవకాశం ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రాణాలను అడ్డుపెట్టి మరీ, ఇంకా చెప్పాలంటే లేని కండరాల నొప్పి వచ్చినట్లు నటించి మరీ గెలుపు కోసం శతవిధాలుగా ప్రయత్నించింది ఆఫ్ఘనిస్తాన్. ఆ ప్రయత్నంలో విజయం సాధించింది కూడా. అత్యంత కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘన్ బ్యాటర్ల ఆట తీరు చూస్తే ఇదేంటి, వీళ్ళు ఇంత కీలకమైనటువంటి మ్యాచ్లో టెస్టు మ్యాచ్ను తలపించే విధంగా జిడ్డు బ్యాటింగ్ చేస్తున్నారు అనిపించింది. ఆఫ్ఘన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్లు శుభారంభాన్నే ఇచ్చారు. అయితే 10 ఓవర్లకు పైగా 1 వికెట్ పడకపోయినప్పటికీ రన్ రేట్ మాత్రం 6కు కూడా చేరలేదు. వీరిద్దరూ తొలి వికెట్కు 64 బంతుల్లో 59 పరుగులు మాత్రమే జోడించారు. 29 బాల్స్ ఆడినటువంటి ఇబ్రహీం జద్రాన్ కేవలం 1 4 తోటి 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్గా వచ్చినటువంటి గుర్బాజు 16 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 55 బాల్స్ ఆడి 3 4లు 1 సిక్సర్ తోటి 43 పరుగులు మాత్రమే చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. అజ్మతుల్లా 10 పరుగులు, గుల్బదీన్ 4 పరుగులు, నబీ 1 పరుగు మాత్రమే చేయగా చివరిలో కెప్టెన్ రషీద్ ఖాను 10 బంతుల్లో 3 సిక్స్లతోటి 19 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ ఆఫ్ఘన్ బ్యాటర్లు వేగంగా ఆడలేకపోయారు. పిచ్ కూడా బ్యాటింగ్కు అంత అనుకూలంగా ఏమీ లేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 3 వికెట్లు తీయగా టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు. టస్కిన్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ చూశాక బంగ్లాదేశ్ ఈజీగా గెలుస్తుంది అని అనిపించింది. రన్ రేటు 6 లోపే ఉండటంతో బంగ్లా గెలుపు సాధ్యమే అనిపించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ తర్వాత వర్షం కొంతసేపు ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం కొద్దిసేపే రావడంతో ఓవర్లేమీ కుదించలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి బంగ్లాదేశ్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. నవీన్ ఉల్ హక్ వేసినటువంటి తొలి ఓవర్లోనే 1 4 1 6 తోటి 13 పరుగులు వచ్చాయి. అయితే ఫారూఖీ వేసినటువంటి 2వ ఓవర్లో తాన్జిద్ హసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ వేసినటువంటి 3వ ఓవర్లో నబీకి క్యాచ్ ఇచ్చి కెప్టెన్ షాంటో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే షకీబ్ కూడా నవీన్ ఉల్ హక్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 3వ ఓవర్లో 2 వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి నవీన్ ఉల్ హక్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. 23 పరుగులకే బంగ్లాదేశ్ 3 వికెట్లను కోల్పోయింది. హసన్ షకీబ్ డకౌట్ కాగా షాంటో 5 పరుగులకే వెనుతిరిగాడు. ఈ దశలో వర్షం మ్యాచ్కు అంతరాయాన్ని కలిగించింది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. 6 ఓవర్ల పవర్ ప్లేలో బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసి లక్ష్యం దిశగానే సాగుతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ బౌలింగ్ దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రషీద్ ఖాన్ వరుసగా 4 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. సౌమ్య సర్కార్ 10 పరుగులకు, తౌహీద్ హృదయ్ 14 పరుగులకు, మహమ్మదుల్లా 6 పరుగులకు అవుట్ కాగా రిషాద్ హుస్సేన్ డక్అవుట్ అయ్యాడు. బంగ్లా పరిస్థితి ఎలా ఉందంటే ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 46 పరుగుల నుంచి ఒక్కసారిగా 7 వికెట్ల నష్టానికి 80 పరుగులకు దిగజారింది. ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ లిట్టన్ దాస్ మాత్రం నిలకడగా పోరాడుతున్నాడు. విజయ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 12.1 ఓవర్లలోనే ఛేదించి గెలిస్తే నెట్ రన్ రేట్లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్లను వెనక్కి నెట్టి బంగ్లాదేశ్ సెమీస్కు చేరేటటువంటి ఛాన్స్ ఉండటంతో బంగ్లా బ్యాటర్లు భారీ షాట్లకు పోయి వికెట్లను పారేసుకున్నారు. 12వ ఓవర్లో మరోసారి వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది. వర్షం తగ్గిన తర్వాత బంగ్లాదేశ్ విజయ లక్ష్యాన్ని ఈసారి 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్ణయించారు డక్వర్త్ లూయిస్ ప్రకారం. అయితే ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు ఏమాత్రం ధాటిగా ఆడలేకపోయారు. ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు రన్స్ తీయడానికి ఆపసోపాలు పడ్డారు. 15వ ఓవర్లో గుల్బదీన్ హసన్ షాకిబ్ను అవుట్ చేశాడు.
ఇక 16వ ఓవర్లో లిట్టన్ దాస్ 4 కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 18వ ఓవర్లో నవీన్ ఉల్హక్ టస్కిన్ అహ్మద్ను బౌల్డ్ చేశాడు. మరోసారి వర్షం కొద్దిసేపు మ్యాచ్కు అంతరాయాన్ని కలిగించింది. ఆట మొదలైన తొలి బంతికే మళ్ళీ నవీన్ ఉల్హక్ బౌలింగ్లో ముస్తాఫిజిర్ ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆల్అవుట్ అయ్యి డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 పరుగుల తేడాతోటి విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఆ విధంగా సెమీఫైనల్స్కు చేరి చరిత్ర సృష్టించింది. ఓపెనర్గా వచ్చి 54 పరుగులతోటి నాటౌట్గా నిలిచినా కూడా లిట్టన్ దాసు తన జట్టును గెలిపించలేకపోయాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అదేవిధంగా కెప్టెన్ రషీద్ ఖాన్ వీళ్ళిద్దరూ చెరో 4 వికెట్లు తీస్తే ఫారూఖీ అదేవిధంగా నాయబ్ చెరో వికెట్ తీసి రాణించారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ వికెట్లు తీయకపోయినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులే, అంటే ఓవర్కి 3.2 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా గుల్బదీన్ కూడా 2 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చారు. మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి పరుగులను నియంత్రించడంతో ఒక రకంగా ఇది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల విజయం అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో తన బౌలింగ్ తోటి మ్యాచ్ను మలుపు తిప్పి ఆఫ్ఘనిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి బౌలర్ నవీన్ ఉల్ హక్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను చూసినట్లయితే గ్రూప్ 1లో ఇప్పటికే ఇండియా ఆడినటువంటి 3 మ్యాచ్లలోనూ విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరగా ఇప్పుడు ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 2వ విజయాన్ని నమోదు చేసుకొని 4 పాయింట్లతోటి ఆస్ట్రేలియా బంగ్లాదేశ్లను వెనక్కి నెట్టి మరీ సెమీఫైనల్స్కు చేరింది. సూపర్ 8లో ఇండియా ఆడినటువంటి 3 మ్యాచ్లు అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద, ఆస్ట్రేలియా మీద, బంగ్లాదేశ్ మీద గెలిచింది. అయితే ఆఫ్ఘనిస్తాను 2 మ్యాచ్లలో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మీద, ఇప్పుడు బంగ్లాదేశ్ మీద గెలిచింది, కానీ ఇండియా మీద మాత్రం ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియా 3 మ్యాచ్లు ఆడి కేవలం ఒకే 1 మ్యాచ్లో గెలిచింది. బంగ్లాదేశ్పై మాత్రమే గెలిచి ఇండియా చేతిలో, ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి పాలైతే బంగ్లాదేశ్ ఆడినటువంటి 3 మ్యాచ్లలోనూ ఓడిపోయి ఈ గ్రూపులో 4వ స్థానంలో నిలిచి ఇంటి ముఖం పట్టింది. మొత్తానికి ఈ గ్రూపులో మొత్తం 4 జట్లలో ఆస్ట్రేలియా అదేవిధంగా బంగ్లాదేశ్ ఎలిమినేట్ అయితే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు మరి సెమీఫైనల్స్కు క్వాలిఫై కావడం జరిగింది. ఇక గ్రూప్ 2 నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మరియు ఇంగ్లాండ్ జట్లు క్వాలిఫై కాగా ఈ నెల 27వ తారీఖు నాడు జరిగేటువంటి తొలి సెమీఫైనల్స్లో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. భారత కాలమానం ప్రకారము ఆ మ్యాచ్ ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అదే రోజు అంటే 27వ తారీఖు గురువారం రోజు సాయంత్రం 8 గంటలకు భారత కాలమానం ప్రకారం 8 గంటలకు జరిగేటటువంటి 2వ సెమీఫైనల్స్లో ఇండియా అదేవిధంగా ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లలో గెలిచినటువంటి జట్లు ఫైనల్స్కు చేరుకుంటాయి.